ప్రశాంత్ కిషోర్ రాజకీయాలలో ఈ పేరు తెల్వనోళ్ళే లేరు. మోడీ ఖాన్ నుంచి రాహుల్, జగనన్న, కేసీఆర్ సారు, బాబు, నితీష్ అందరూ పీకే క్లయింట్సే. రాజకీయ నాయకులకు సలాలిచ్చి ఇచ్చి అదే అనుభవంతో ఇప్పుడు పార్టీ కూడా పెట్టబోతుండట ప్రశాంత్ కిషోర్ అన్న రేపటి బీహార్ కోసం అనుకుంటా కొత్త పార్టీ పెడుతుండు. బీహార్ లో కూడా మార్పు కావాలి, ప్రశాంత్ కిషోర్ రావాలి అనుకుంటా గాంధీ జయంతి రోజు పార్టీకి పురుడు వస్తుండట. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించిండు. ఇప్పటికే దేశంలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిండు ప్రశాంత్ కిషోర్ అన్న. ఇప్పుడు ఆ పని చేయకున్నా వాళ్ళ శిష్యులతోటి వ్యూహకర్త దందా నడిపిస్తుండు. అయితే ఎన్నొద్దులు ఇట్లా మందిని పవర్లకు తెచ్చే టెక్నిక్లు చెప్తాం, అదేదో మనమే పవర్లకు వస్తే కాదా అని అన్న రాజకీయాలకు వచ్చి పార్టీ పెడతాడని ఎన్నట్ సందో అంటుండు. దానికి ఈ గాంధీ జయంతి రోజు ముహూర్తం పెట్టుకుండట. గాంధీ ఆశయాలతోటి పార్టీ నడిపించి బీహార్ హాలత్ మారుస్తా అంటుండు. ఇన్నొద్దులు వెనకపోంటుండి వ్యూహాలు రచించిండు. మరి ఫీల్డ్లకు దిగి వ్యూహాలు రచిస్తే వర్కౌట్ అయితాయా? పార్టీ పెట్టుడు అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. తల నెర్సినో లేదా అట్టుకోలేరు. అన్ని కోట్లున్న షర్మిలక్క సొంటోళ్లే దుకాణం మూసిండ్రు. పవన్ సారే పరాయి పార్టీలకు సపోర్ట్ ఇచ్చి పార్టీ పెట్టిన 10 ఏళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టిండు. గిసోంటి అన్ని చూసి కూడా రాజకీయాలకు వచ్చి రాణించాలనుకుంటుండంటే అన్ని ఏం ప్లాన్ వేసుకుండో అవెంత పని చేస్తాయో బీహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బయట పడుతుందిగా. దేనికైనా ఓ రీతి రివాయి ఉండాలి కదా. ఏ పని ఏడ చేయాలనో గాడన చేస్తే సాయి అంటారు. అంతేగాని చిల్లరేషాలు దేవుని తాన చేస్తే గిట్లనే గరం అవుతారు. లేకుంటే ఏంది, దేవుని గుడిలో ప్రాంక్ వీడియోలు చేస్తారా ఈ బట్టెవాజుగాళ్ళు? షీ ఏమంటే గీ సోషల్ మీడియా పెరుగుతుందో ప్రతిదీ పరాశకం అవుతుంది ఇప్పటి పోరలకు. అసలు దేవుడన్నా గుడన్నా లెక్క లేకుట్నే అవుతుంది. ఇగో తిరుపతిలో ఎంకన్న దర్శనానికి భక్తులతోటి పాటుగా ఓ మోతేవర్ల గుంపు వచ్చింది కదా. అందులో ఈ మసిబట్ట మొక్కపోడు కంపార్ట్మెంట్లల్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తుల ముంగట్టుకు పోయి తాళం తీస్తున్నట్టు చేసిండు. నిజంగా గుళ్ళె పని చేసేటోళ్ళే అనుకోని ఎంబటి దర్శనానికి ఆలైందని భక్తులంతా గోవిందా గోవిందా అనుకుంటా లేచి నిలబడ్డారు. అటెన్క ఇది ప్రాంక్ అనుకుంటా ఆడికెళ్లి పారారయ్యారు ఈ పాషి మొక్కపోళ్ళు. మళ్ళా ఇలా శృంగారానికి చూడుర్రి, చేసిందే షెండాలపు పని, మీదికెళ్లి ఏదో ఘనకార్యం ఎలుగబెట్టినట్టు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ జీడిత్తుగాళ్ళు ఎక్కడోళ్ళు అని అడుచుకుంటే తమిళనాడోళ్ళని తేలిందట. ఈ లత్తగొట్టే పనులు చేసిన మోతేవారి మొగాయనకు లక్షలల్ల ఫాలోవర్స్ ఉన్నారట. లైకుల కోసం గిట్ల కథలు పడ్డారన్న ముచ్చట తెలిసి టీటీడీ గరమైంది. ఇట్లా భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అడ్డమైన ప్రాంక్ వీడియోలు చేస్తే ఊకునేది లేదు. ఎంబటే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని స్పెషల్ విజిలెన్స్ టీమ్ ను వాళ్ళుండే ఊరికి పంపింది. ఎట్లకైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళా ఎవ్వలకు కూడా గిసొంటి వీడియోలు చేయాలనే ఆలోచనని రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చూడాలిగా వాళ్ళకి ఎసొంటి శిక్షేస్తారు. అందుకే అంటారు దేవుని తాన అడ్డమైన వేషాలేస్తే బతుకే ఆగమైతుందని. జర యాది పెట్టుకుంటే మంచిది.